సిఐడి మాజీ చీఫ్ సునీల్ అనగానే పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సిఐడి అనే ఒక విభాగానికి అధిపతిగా పెడితే ఆ రోజు లెక్కలేని తరంతో అటు టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించిన వారిని, టీడీపీ నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టడంలో కూడా సిఐడి సునీల్ పాత్ర ఉంది అనేది ప్రధాన ఆరోపణ. అయితే వాస్తవానికి ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో తొలిసారిగా ఆయన్ని సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విదేశీ పర్యటనకు వెళ్లే సమయాలలో ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. అలాగే ఒక దేశానికి వెళుతున్నానని చెప్పి అక్రమంగా మరొక దేశానికి కూడా పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో దాని మీద సస్పెండ్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు కేసు విచారణ చేపట్టారు. దీనితో పాటు అగ్రిగోల్డ్ నిధులను కూడా పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల భూములు ఎవరైతే కొన్నారో వారిని భయపెట్టి బెదిరించి వారి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు అనే ఆరోపణ కూడా సునీల్ మీద అయితే ఉంది. సో మొత్తంగా ఈ నెల 24 వరకు 2 సార్లు అయితే సస్పెన్షన్ పొడిగించారు. సో వాస్తవానికి జూన్ 30 ఈ సంవత్సరం జూన్ 30 అనుకుంటా ఆయన రిటైర్మెంట్ ఉంది. సో ఇప్పుడు మరొకసారి సస్పెన్షన్ పొడిగించారు. ఎలా పొడిగించారు అంటే అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొత్తం పూర్తయ్యే వరకు సస్పెన్షన్లో ఉండాలి, లేదా రిటైర్ అయ్యే వరకు సస్పెన్షన్లో ఉండాలి. ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఒక నెల 2 నెలల్లో పూర్తి అయిపోయి అనుకోండి. సో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ పూర్తి అయిపోతే ఈయన్ని మళ్ళీ యథావిధిగా సస్పెన్షన్ అనేది ఎత్తేస్తారు. లేదు పూర్తి అవ్వలేదు ఇంకా సాగుతున్నాయి అనుకోండి, ఈ జూన్ 30కి ఆయన రిటైర్మెంట్ ఉంది. సో ఆయన రిటైర్మెంట్ వరకు కూడా సస్పెన్షన్లోనే ఉంటారు. ఆ తర్వాత కేసు ఏం పోదు. ఆయన రిటైర్ అయినా కేసు అనేది కొనసాగుద్ది, కామన్గా కొనసాగుద్ది. సో అప్పటి వరకు అంటే ఏది ముందైతే అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముందైతే అప్పటి వరకు, లేదా రిటైర్మెంట్ ముందు వస్తే అప్పటి వరకు ఆయన సస్పెన్షన్లో ఉండాల్సిందే అని చెప్పి నేను రివ్యూ కమిటీ అయితే తేల్చి చెప్పింది. సో దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సునీల్ మీద పలు కేసులకు సంబంధించి విచారణలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గన నిందితుడి మీద సస్పెన్షన్ ఎత్తివేస్తే తన పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కేసులో ఆధారాలను తారుమారు చేయటమే కాకుండా కేసుని పక్కదారి పట్టించే అవకాశం కూడా ఉందని భావించడం వల్లే ఈయన సస్పెన్షన్ను మేము పొడిగిస్తున్నామని చెప్పి నిన్న రివ్యూ కమిటీ అయితే ఒక బ్రీఫ్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా సునీల్ అయితే ఎవరైతే ఆ రోజు మీరు పైగా సరే ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ అనేది కొత్త ఏం కాదు, ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల సునీల్ వ్యాఖ్యలు అనేవి కొంత రాజకీయ వ్యాఖ్యలాగా ఉన్నాయి. రఘురామకృష్ణరాజుని అలాగే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పరోక్షంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రఘురామకృష్ణరాజుని ఎందుకు అరెస్ట్ చేయరు, నన్ను అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ బ్యాంకు స్కామ్కు సంబంధించో లేదా బ్యాంకుకు వడ్డీలు కట్టలేదనో ఏదో ఎలిగేషన్స్ ఉన్నాయి, వాటి మీద ఎందుకు ఆయన అరెస్ట్ చేయకూడదు, నేను నన్ను తప్పించినప్పుడు ఆయన కూడా రాజీనామా చేయాలి కదా కేసు విచారణ జరగాలంటే, ఇలాంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్తో పాటు తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. మనం అప్పుడే ఒక వీడియో కూడా చేశాం. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో సునీల్ చేరబోతున్నాడు అని ఆ రోజే మనం ఒక వీడియో కూడా చేశాం. బహుశా ఆ విచారణ ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడో లేదా రిటైర్మెంట్ తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడో తెలియదు. కానీ పొలిటికల్ ఎంట్రీ అయితే ఖాయంగా చాలామంది ఇప్పటికి చెప్తూనే ఉన్నారు. అంటే 100కు 100% జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచే పోటీ చేస్తాడు. అది ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడా, ఎలా పోటీ చేస్తాడా అనేది పక్కన పెడితే ఇది నేను చెప్తున్నది కాదు. బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చూసిన ప్రతి ఎనలిస్టు కూడా చెప్పే మాట ఏంటంటే ఆయన రాజకీయం వైపు అడుగులు వేయడానికి నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఇంకా ఐపీఎస్గా ఉన్నాడు కాబట్టి, సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్గానే ఉన్నాడు కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. పైగా ఈయన కుటుంబం అక్రమంగా దుబాయ్ మరియు ఇతర ప్రాంతాల్లో కొన్ని హోటల్ బిజినెస్లు కూడా చేస్తున్నాయి, దానికి అగ్రిగోల్డ్ సొమ్ములే అవన్నీ కూడా అని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. సో ఏది ఏమైనా మొత్తంగా సునీల్ మీద అయితే మరొకసారి కఠిన వేటు పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. పదవి విరమణ వరకు పివి సునీల్ కుమార్ సస్పెన్షన్. ముందే క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగిపోతే అప్పటి వరకు పరిమితం, సస్పెన్షన్ ఎత్తివేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారు, అందుకే పొడిగింపు అని చెప్పి ఇచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్ పై విధించిన సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పొడిగించింది. ఆయనపై నమోదైన క్రిమినల్
క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగే వరకు లేదా జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసే వరకు ఈ రెండిటిలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన నిందితుడిగా ఉన్న కేసులలో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆధారాలు సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ నెల 18న జరిగినటువంటి రివ్యూ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ విజయానంద్ అయితే ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ గడువు ఈ నెల 24తో ముగియనుండటంతో మరొకసారి ఆ రివ్యూ కమిటీ ముందైతే పెట్టారు. సో రఘురామకృష్ణరాజు చిత్రహింసల కుట్రను వెలికితీయాలని చెప్పి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను సిఐడి కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఫిర్యాదు నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఆయన దర్యాప్తు ఎదుట హాజరైన వాస్తవాలు ఏవి చెప్పలేదు. విచారణలో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దాటవేశారు. ఈ కేసులో ఆయనతో పాటు అప్పటి సిఐడి డిఐజీ అయినటువంటి సునీల్ నాయక్ను కూడా లోతుగా విచారించాలని ఆల్రెడీ సునీల్ నాయక్ను అరెస్ట్ చేశారు. బీహార్లో అరెస్ట్ చేసి ఈరోజు తీసుకొస్తున్నారు ఆల్రెడీ. సో ఈ చిత్రహింసల వెనక ఉన్నటువంటి విస్తృత కుట్రను వెలికి తీయడంతో పాటు రఘురామకృష్ణరాజును కొట్టడానికి వినియోగించిన ఆయుధాలను గుర్తించడం వంటివి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ దశలో సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన పలుకుబడి పరపతి కేసుల దర్యాప్తి విచారణను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. వాస్తవానికి ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద జరిగింది హత్యాయత్నం. ఆయన పెట్టిన కేసు అదే. నేను ఎంపీగా ఉన్న సమయంలో నా మీద హత్యాయత్నం జరిగింది. దానిలో సునీల్ ప్రధాన నిందితుడు. సో ఈయన ఆధ్వర్యంలోనే ఈయన కనుసన్నంలోనే జరిగింది. ఇక్కడ ఇంకా తేలాల్సిన విషయాలు ఏంటంటే రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్లో కొట్టినటువంటి ఆయుధాలు ఏంటి? లాఠీలతో కొట్టారా, రాడ్లతో కొట్టారా, లేదా ఫైబర్కి సంబంధించిన వేటితో అయినా కొట్టారా అనే వాటికి సంబంధించి ఇంకా ఆధారాలు దొరకలేదు. ఒకటి. రెండోది రఘురామకృష్ణరాజును కొడుతుంటే వీడియో కాల్లో కొంతమంది చూశారు, చూపించారు కొంతమందికి అనేది ప్రధాన ఆరోపణ. సో ఎవరు వీడియో కాల్ చూశారు? రఘురామకృష్ణరాజును కొడుతుంటే వీడియో కాల్లో చూసి ఆనందపడింది ఎవరు? సో ఈ విషయం కూడా తేలాలి. దీంతో పాటు వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన పివి సునీల్ కుమార్ అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం కోసం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారు. తెలంగాణలోని షాద్ నగర్లో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసిన వారిని కామేపల్లి తులసిబాబుతో కలిసి బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారు. సునీల్ కుమార్ మళ్లించిన నిధులతో ఆయన కుమారులైనటువంటి రోహిత్ శౌర్య, హర్ష దుబాయ్లో స్థిరాస్తి హోటల్ వ్యాపారాలు చేస్తున్నారు అంటూ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమ వేదికగా ఎక్స్లో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రెగ్యులర్ ఎంక్వైరీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని సస్పెన్షన్ను పొడిగిస్తున్నామని చెప్పారు. ఇక అసలు సస్పెండ్ చేసింది ఎందుకంటే అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు. సో వైసీపీ హయాంలో అనుమతి లేకుండా అగ్నిమాపక శాఖ జనరల్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో అనుమతి లేకుండా ఇతర దేశాలు పర్యటించడం, ఒక దేశానికి వెళుతున్నానని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళటం, ఇలాంటి అనేక ఆరోపణలు సునీల్ మీద అయితే ఉన్నాయి. మొత్తంగా ఏది ఏమైనా ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో అంటగాగినటువంటి మరొక ఐపీఎస్ అధికారి ఈరోజు బలిపశువుగా మారాడు. ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సస్పెన్షన్లోనే ఉన్నాడు. అంటే చివరి రిటైర్మెంట్ వరకు కూడా ఆ సస్పెన్షన్ అయితే కొనసాగేటట్టే కనపడుతుంది. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇప్పుడప్పుడే క్లోజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి జూన్ 30 వరకు కూడా సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. ఏది ఏమైనా అధికారులకు ఒక హెచ్చరిక లాంటిది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఏ రోజుకైనా మనకి ఈ గతే పడుతుందనే ఒక హెచ్చరిక అయితే అధికారుల్లోకి వెళ్ళింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న మరొక సీనియర్ ఐపీఎస్ అధికారి మాత్రం బలిపశువు అయ్యాడని స్పష్టంగా చెప్పొచ్చు.